హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ఈరోజు గొర్రెపోతు పొట్టేలు అంటారు కదండి, పొట్టోలు కీమా ఫ్రై కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. ఇందుకోసం ముందుగా మసాలాలు: ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు బాణలో ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె మినిమము 5 నుంచి 7 స్పూన్లు. ఆయిల్ హీట్ ఎక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఎర్రగా అంటే గోల్డెన్ బ్రౌన్ దాటి కొంచెం ఎర్రగా వేయించండి. ఇందులోని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి పూర్తిగా కొంచెం ఎర్రగా వేయించండి. మసాలాలు పూర్తిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్టు, అలాగే 1 స్పూన్ కారం, ఇవి కూడా పూర్తిగా ఆయిల్లో కాస్త వేగనివ్వండి. వేగిన మిశ్రమంలో ముందుగా కడిగి పెట్టుకున్న పొట్టేలు కీమా వేసి బాగా కొంచెం 2 నుంచి 3 నిమిషాలు కొంచెం వేపండి. తర్వాత ఇందులోని కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం కొంచెం నీళ్ళు, అంటే చిన్న గ్లాస్తో కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ కలిపి మూత పెట్టి విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు చిన్న మంటపై ఉడికించండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఎలాగుందో. దగ్గరగా చాలా కలర్ఫుల్గా వేగింది కదండి. ఎంతో రుచికరమైన పొట్టేలు కీమా కర్రీ ఫ్రై రెడీ అండి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ప్రెగ్నెన్సీ లేడీస్కి పెడుతుంటారు, అలాగే ఏమైనా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పేషెంట్లు పెడుతుంటారు. చాలా రుచి అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.